మరణాత ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు మూల్య నామమున కృపా సమాధానములు సమృద్ధిగా మనందరకు తోడయుండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ పర్వదినమున రాజైన ఆసా గురించిన కొన్ని సద్గుణములు మనం ధ్యానం చేసిన వారమై ఉండి, ఆసా యుద్ధ సమయములో దేవునికి మొరపెట్టగా దేవుడు ఆశ అను రాజు యొక్క ప్రార్థన ఆలకించి దేవుడే పూనుకొని శత్రువులను జయించి ఈ రాజుకు గొప్ప విజయము దయచేసి తద్వారా దేవుడు తన మహిమను ఈ రాజు ద్వారా యోధా రాజ్యమునకు మరొకసారి రుజువు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ ఈ భయంకరమైన కరోనా వ్యాధి తాండవిస్తూ ఉన్న తరుణములో ఆసా రాజు వలె మనము దేవుని శక్తిని ఆశ్రయించి మనం దేవుని పాదములు పెనవేసుకొని, దేవా, ఈ భయంకరమైన వ్యాధి నా దరికి చేరకుండా నన్ను కాపాడు, రెండంతల విపరీతమైన శక్తితో ఆ భయంకరమైన యుక్తితో మానవులపై పడి తాండవిస్తూ ధ్వంసము చేస్తూ మానవులను సంహరిస్తూ ఉన్న ఈ వ్యాధిని అంతమొందింపచేయమని రాజైన ఆసా వలె మనమును పరలోకపు రాజును, ఆరోగ్య దైవమును మనం వేడుకొని స్వస్థత ప్రసాదించు దేవుని పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేయుటకు రాజైన ఆసా జీవితమును మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, ఆసా అను పేరుకు అర్థము స్వస్థత, అలాగే ఆరోగ్యము. మరి ఈవేళ మనందరికీ అవసరమైనది ఈ ఆరోగ్యము, ఈ స్వస్థత అయ్యున్నది. ఆసా రాజు క్రీస్తు పూర్వము 955వ సంవత్సరములో తన పరిపాలన ఆరంభించి యోధా రాజులందరిలో ఎక్కువ కాలం పరిపాలించిన వారి జాబితాలో 3వ వానిగా ఎక్కువ కాలం పరిపాలన చేసి ఇంచుమించుగా తాను 41 సంవత్సరం యోధా సామ్రాజ్యమును పాలించినట్లు చరిత్రను బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ ఆసా రాజు యొక్క తాత రెహోబాం. ఈ రెహోబాం రాజైన సొలొమోను యొక్క కుమారుడు. కాబట్టి ఈ రెహోబాము యొక్క కుమారుడు అబియా. ఈ అబియా యొక్క కుమారుడు ఆసా. కాబట్టి ఈ ఆస యొక్క లేక ఆసా రాజు యొక్క తాత రెహోబాం, ఈ ఆసా రాజు యొక్క ముత్తాత సొలొమోను మహారాజు. పిల్లరా, సొలొమోను మహారాజు కుమారుడైన రెహోబాం సొలొమోను దేవుని సేవించిన తన మొదటి పర్యాయ అధ్యయన జీవితం వలె జీవింపక తాను లోకము తట్టు ఆకర్షింపబడిన వాడై ఉండి యవనుల మాటను లక్ష్య పెట్టుట ద్వారా తాను తన రాజ్యమును 2 ముక్కలుగా చీల్చుకున్నట్లు, తన రాజ్యం అస్తవ్యస్తమైనట్లు, అలాగే తన యొక్క పరిపాలనలో కూడా
అనేక లోపాలు సంభవించినట్లు చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి రాజులు దేవుని నమ్ముకొనుట, యథార్థముగా దేవుని నమ్ముకొనుట, వేషధారణతో దేవుని నమ్ముకుని వారై ఉండక తమ పూర్ణ మనస్సుతో దేవుని నమ్ముకొన ఎడల దేవుడు వారి నమ్మికను వమ్ము చేయుడన్న సత్యం మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆసా యొక్క తాత రెహోబాము గురించి మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనములో రెహోబాం తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అలాగుననే ఈ రెహోబాం యొక్క కుమారుడు అబియా 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. కాబట్టి మోషే అబియా కూడా అంత దైవ చిత్తానుసారముగా, అంత దైవభక్తిపరుడుగా, అంత ఆత్మీయునిగా దేవుని వెంబడింపనందున, దేవుని సేవింపనందున అతని యొక్క రాజ్యములో కూడా శాంతి సమాధానములు లేనివైనము మనం ప్రత్యక్షముగా చరిత్రను బట్టి, దినవృత్తాంతములను బట్టి మనం చూస్తూ ఉన్నాం. అబియా కుమారుడైన ఆసా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆసా అయితే తన తాత వలె కాక, తన తండ్రి వలె కాక, తాను ప్రత్యేకముగా దేవుని దృష్టికి అనుకూలముగా, అలాగున యథార్థముగా నడిచిన వాడు అని 2వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని దృష్టికి అనుకూలముగా, తన దృష్టికి ఏది అనుకూలమో అది చేయువాడై ఉండక, దేవుని శ్రేష్టమైన చిత్తమేదో అది గ్రహించి అది తన జీవితంలో, తన పరిపాలనలో తాను సాగించినందున దేశము, ఆసా యొక్క ఆస్థానము శాంతి సమాధానములతో 10 సంవత్సరములు వర్ధిల్లియుండుట దేవుని వాక్యం మనకు సద్బోధిస్తూ ఉన్నది. 2వది, ఆసా దేవుని దృష్టికి అనుకూలముగా చేసిన వాడు మాత్రమే కాక, 2వదిగా యథార్థముగా నడిచిన వాడు. యథార్థత అనగా మనసులో ఉన్నట్లుగా బహిరంగముగా ఉండుట. కాబట్టి వేషధారణ అనగా లోపల మంచిగా ఉండి బయటకు చెడుగా ఉన్నా, మరి ముఖ్యముగా లోపల చెడుగా ఉండి బయటికి మంచిగా ఉన్నట్లు ప్రవర్తించిన అది వేషధారణ అవుతూ ఉన్నది. కాబట్టి ఈ వేషధారణ అనున్నది చాలా అపాయకరమని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆశ ఎలాగున విగ్రహములను పడగొట్టి తాను మోషే ఆజ్ఞలు తన జీవితములో గైకొన్నాడో వాక్యము సెలవిస్తూ ఉన్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 3, 4, 5 వచనాలు గనుక మనం పఠించి ఒక్కసారి సంగతి గ్రహించిన వారమైతే, ఆసా అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి
ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి లేక పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారిని ఆజ్ఞాపించి. మొదటిది మనం గ్రహింపవలసినది, పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన వాడు. రెండవదిగా, మోషే ధర్మశాస్త్రమును బట్టి తన విధిని లేక మోషే ధర్మశాస్త్ర విధులను బట్టి తన విధులను తన క్రియలను జరిగించుటకు యోధా వారిని ఆజ్ఞాపించిన వాడు అయ్యుండి మోషే ధర్మశాస్త్రం తాను పాటించి తన ప్రజల ద్వారా పాటింపచేసిన వాడయ్యుండి, తర్వాత 5వ వచనములో ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధా వారి పట్టణములన్నిటి నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఎంత అద్భుతమో చూశారండి పిల్లరా. ఈ రోజుల్లో నెమ్మది లేని దినములు పిల్లరా. రోజు రోజుకి నెమ్మది లేని దినములు అధికమవుట, దుర్దినములలో మనము జీవించుట మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటో వాక్యమే చెప్తూ ఉన్నది. మనం వేరుగా ఆలోచించవలసిన అవసరం లేదు పిల్లరా. దీనికి సంబంధించిన అనుబంధముగా 2 వచనాలు గనుక మనం ధ్యానిస్తే, సామెతల గ్రంథం 28:15 బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుకబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. చూసారా, బొబ్బరించే సింహమును మింగటానికి దిగమింగటానికి రక్కటానికి సిద్ధముగా ఉన్న ఎలుకబంటియు దరిద్రులైన జనులను ఏలు దుష్టుడును ఒకటే సమానులే. కాబట్టి దయాహృదయులు, నిష్కపటులు, నిష్కలంకులు, యథార్థవంతులు, నీతిపరులు దేశమును పాలించినప్పుడు దేశము నెమ్మదిగా ఉండును, దేశము సమాధానముగా ఉండును, దేశములో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం వర్ధిల్లును, సంక్షేమం వర్ధిల్లును అని దీనిని బట్టి మనం గ్రహింపగలుగుచు ఉన్నాం పిల్లరా. అలాగుననే సామెతలు 29:2 మనం చూసినట్లయితే, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, నీతిమంతులు వర్ధిల్లినప్పుడు ప్రజలకు సంతోషము కలుగుతుంది. అలాగే దుష్టులు పాలించున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. పిల్లరా, ఈ యొక్క ఆశ తన తాత వరుసలో ఉండక, తన తండ్రి వరుసలో ఉండక, తాను ప్రత్యేకముగా మొదటి కీర్తనలో ఉన్న నీతిమంతుడి ఆశలో లేక నీతిమంతుని వరుసలో తాను చేరి ధన్యునిగా తాను జీవించటను బట్టి తన రాజ్యము కూడా ఐశ్వర్యముతో తల తూగి వర్ధిల్లినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే ఆశ ఎంత రోషము గలవాడనగా, తన యొక్క అవ్వ
మరి ఏం రాయబడి ఉంటుందంటే తన తల్లి అయిన మయాకా అని రాయబడి ఉంటుందండి. ఈ మయాకా ఎవరనగా రెహోబాము యొక్క భార్యయు ఆషా యొక్క నాయనమ్మను అయి ఉంటున్నది. కాబట్టి ఈ రాజమాత, ఇశ్రాయేలులో రాజులైన వారే ఉందరు కానీ రాజమాతలు ఉండరు. కానీ ఈ మాకా లేక మయాకా అన్యురాలైనందున తాను ఒక విగ్రహారాధికురాలుగా చలామణి అయి ఈ రాజమాత అను వ్యవస్థ ఇశ్రాయేలు రాజ్యములో ప్రవేశపెట్టుటను బట్టి తాను విగ్రహములకు బలి అర్పించుటకునో వాటిని నిలబెట్టుటకునో దేవతా స్తంభము నిలుపుటను బట్టి ఆమె పట్టపు దేవి అయి ఉండక లేక రాజా మాత అయి ఉండక రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేసెను. కాబట్టి మోషే మహానుభావుడు లేక ప్రవక్త అయిన మోషే గారు ఎలాగున బంగారు దూడను ధ్వంసము చేసి దానిని కాల్చివేసి దానిని నీళ్ళలో కలిపి ఇశ్రాయేలు జనాంగముతో త్రాగించటను బట్టి వారి చేతి పాపమే వారి స్వీయ పాపముగా మార్చుట ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చేలాగున మోషే ఎలాగున ఒక తీర్పు తీర్చాడో ఆ క్రమానుసారముగా ఆసా కూడా తీర్పు తీర్చిన ఒక గొప్ప నీతిపరుడైన దైవజనుడైన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ దినవృత్తాంతములు 15:16 ఈ యొక్క సంగతి మనకు కనబడుతూ ఉన్నది. అలాగుననే 2వ అంశమేమనగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 15:17 ప్రకారం ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. ఒకటి మనం గ్రహించవలసినది విగ్రహము. విగ్రహం అనగా ఇతర దేవుళ్లకు దేవతల కొరకు ఏర్పాటు చేసిన ప్రతిమలు. రెండవది ఉన్నత స్థలములు. ఈ వ్యత్యాసం మనం ఒకసారి గ్రహించాలి. ఉన్నత స్థలములు అనగా యెహోవా దేవుడి పేరు మీద యెహోవా దేవుని రూపముతో తయారు చేయబడి పెట్టిన ప్రతిమలే ఉన్నత స్థలముల రూపములు. కాబట్టి విగ్రహములను సేవింపవద్దు, దేవుని యొక్క ఏ రూపమును మీరు చేసుకొనవద్దు అని మొదటి ఆజ్ఞలో దేవుడు ఖండితముగా సెలవిస్తూ ఉన్నారు. బహుశా మనలో తెలుసో తెలియకయో అనేకులు ప్రభు ఫోటోను పెట్టుకొని, ప్రభు ఫోటోకు దండం పెట్టుకొని, ప్రభు ఫోటోకు ఇలాగ చెంపలు వేసుకుంటూ, ప్రభు ఫోటోను అద్దుకుంటూ, ప్రభు ఫోటోకి అగరబత్తి వెలిగిస్తూ, ప్రభు ఫోటోకి కొవ్వొత్తులు వెలిగిస్తూ, ప్రభు ఫోటోకి దండలు వేస్తూ ఉండు ఆలోచన, ఆ ఉండు ఆచారం విగ్రహారాధనతో సమానం అని ఈ వాక్యం బట్టి మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. బహుశా అవి యెహోవా దేవుని పేరు మీద నిలపబడిన ఉన్నత స్థలములైనందున వాటిని తీసివేస్తే దేవుని ఉగ్రత వచ్చునేమో అని ఆందోళన లేక భయము చెందిన ఈ ఆశ ఆ ఉన్నత స్థలములను మట్టుకు ఇశ్రాయేలుల నుండి తీసివేయలేదు. కానీ తాను బ్రతికిన దినములన్నీ కూడా
పూర్ణ హృదయముతో యథార్థముగా దేవుని సేవించిన వాడు అయి ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాక 18, 19 వచనాలలో మనం చూస్తే, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందు ఉంచెను. అలాగుననే 19వ వచనం, ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసినది సమాధానం, శాంతి, ఐశ్వర్యం, సంక్షేమం సమృద్ధిగా ఈ యొక్క ఆసా ఏలుబడిలో ప్రబలినట్లు మనం గుర్తిస్తూ ఉన్నాం. పిల్లరా, అనూహ్యమైన రీతిగా ఎలాగున ఈ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ మనం చూస్తూ ఉన్నామో, అలాగే తూర్పు దిక్కున ఎంతో దూరము నుండి ఇథియోపియా వారు లేక కూష్ దేశం వారు ఈ ఆసా రాజుపై దండెత్తుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కరోనా వైరస్ కూడా చైనాలో పుట్టిందని, అమెరికాలో పెరిగిందని, ఐరోపాలో వ్యాపించిందని, ఆసియా ఖండములో అది జ్వరబడిందని, ఇండియా దేశములో అది తెస్తా వేసిందని మనం ఈవేళ కథలు 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 చెప్పుకుంటూ ఉన్నాం. పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, పాకింది ఒక చోట, నిలిచింది ఒక చోట, పనిచేసేది ఒక చోట, అలాగే ముంచేది మరి ఒక చోట. ఎంత విడ్డూరం పిల్లరా! అలాగే ఇథియోపియా వారు అసలు ఈ ఆసా రాజు వారి జోలికి వెళ్ళలేదు. ఈ ఆసా రాజు వారితో ఏ మాట కలపలేదు, కానీ వారే దండెత్తి వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో ఈ కరోనా వ్యాధి వల్ల అనేక కారణాలు, అనేక సమస్యలు, అనేక దుఃఖాలు, అనేక వేదనలు మనం స్వయం కృతాపరాధముగా కాక అవి అకస్మాత్తుగా మన మీద పడుతూ ఉంటాయి. ఇవాళ కరోనా పడింది, తర్వాత కరువు పడింది, తరువాత నిరుద్యోగం పడుతుంది, తరువాత పిల్లల అనేక రకరకాల పరిణామాలు ఒకదాని తర్వాత ఒకదాని వెంబడి ఒకటి మనం ఈవేళ స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకే దైవజనులు అద్భుతమైన చరణం మన కొరకు రాసిన వారై ఉన్నారు. చేసుకొనరాదు, అపార్థము చేసుకొనరాదు, దేవుని అపార్థము చేసుకొనరాదు, పరిశుద్ధుని అపార్థము చేసుకొనరాదు అను పాటలో ఇబ్బందులు, రోగములు, సిబ్బంది అంటే గుంపు వలె శ్రమలు, అబ్బో భూకంపములు, మబ్బు వంటి దురితములు, తబ్బిబ్బు చేసినా కానీ తప్పు తలంచుట హాని. కాబట్టి ఇబ్బందులు, రోగములు మన మీద పడుతూ ఉన్నాయి. ఇబ్బందులు, రోగములు, సిబ్బంది వలె శ్రమలు, ఇవన్నీ కూడా కూడగట్టుకొని పలుక్కున్నట్లుగా ఒకేసారి వచ్చి అమాంతంగా మన మీద జొరబడుట ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. అలాగున్న పిల్లరా, ఇప్పుడు కూడా ఆసా జీవితంలో ఈ ఇథియోపియా వారు పరాక్రమశాలులు. వీరు ఇశ్రాయేలీల కంటే రెండంతలు గొప్ప సైన్యం. ఇశ్రాయేలీలు 3 లక్షల మంది అయితే ఈ ఇథియోపియా వారు 10 లక్షల మంది. కాబట్టి పిల్లరా, మరి ఎంతో
గొప్ప సైన్యముతో వీరు వచ్చి ఈ యోధా దేశం మీదకు వారు దండెత్తుట మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ సంగతి మనం వాక్యములో చూసినట్లయితే 2 దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ కాలమున డాళ్లనో ఈటెలనో పట్టుకును 3 లక్షల మంది యోధావారును, కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఇప్పుడు చూస్తే యుద్ధ సన్నద్ధత లేక యుద్ధ దండు యొక్క మరి దాడి. 9వ వచనం, కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 10,000 సైన్యమును 10 లక్షలు సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా ఆసా అతను ఎదుర్కొన బోయెను. వారు మరేషా నొద్ద జేపాతు అను పల్లెపు స్థలములయందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా, కాబట్టి ఇథియోపియా వారు కూషు వారు యుద్ధమునకు సన్నద్ధులై దండుపేటగా వారు దాడి చేయటకు సిద్ధముగా ఉన్నారు. ఆసారాజు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఆసారాజు తన మీద ఆశ పెట్టుకోలేదు, కానీ మనం ధ్యానించిన రీతిగా ఆశారాజు దైవ ఆశ గలవాడై ఉన్నాడు. ఆశారాజు దేవుని వైపు చూస్తూ ఉన్నవాడు. ఆశారాజు దేవుని మీద గురి నిలిపినవాడు. ఆశారాజు దేవుని తట్టు తన దృష్టి సాధించి దేవుని వేడుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఈ యొక్క ప్రార్థన మనందరికీ వేళ ఈ దండు, కరోనా యొక్క అనేక స్ట్రింగ్స్, అనేక రూపాంతరాల యొక్క సమయంలో ఇదే మన యొక్క ప్రార్థన కావలసి ఉంటూ ఉన్నది. 2 దినవృత్తాంతములు 14:11, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఇలాగున ప్రార్థించిన, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చెయ్యుమో, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొంద నీయకుమో అని ప్రార్థింపగా, చూసారా బిళ్ళరా, యెహోవా దేవునికి మొరపెట్టారు, నిట్టూర్పు విడిచాడు. మనం చేసే ప్రార్థన సూక్ష్మ ప్రార్థన, స్వార్థపూరితమైన ప్రార్థన, స్వల్ప ప్రార్థన, లేక అది అల్ప ప్రార్థన, పెదవుల ప్రార్థన. కానీ పిల్లరా, ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఊపిరి ఆడినప్పుడు తానేలాగున బాబో అయ్యా అని మొరపెడతాడు. అలాగున ఆసా కూడా తన విపత్కాలములో నిట్టూర్పు విడుస్తూ మొరపెడుతూ ఉన్నాడు. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఈవేళ కరోనా కూడా
గతములో ఒక్క రూపములో వచ్చింది, ఈవేళ ఎన్నో రూపాలతో అవతరిస్తుంది. ఇంగ్లాండ్ వేరియంట్, సౌత్ ఆఫ్రికా వేరియంట్, యూకే వేరియంట్, చైనా వేరియంట్. పిల్లరా, ఎన్ని రూపాలు చూసారా అండి, ఎన్ని రకాలు చూసారా అండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇండియా వేరియంట్, మరి కొత్తగా వచ్చింది ఏపీ వేరియంట్. పిల్లరా, పోష వంకాయలు, టెంకాయలు కూడా ఇన్ని రకాలుగా ఉండవేమో. కాబట్టి ఎన్ని రూపాలలో ఇది మారిపోతూ ఉందో దినదినమో మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా పేర్లు పెట్టలేక నెంబర్లు పెడుతూ ఉన్నారు. 647, 547, ఎంతో విచిత్రం. కాబట్టి ఎంత విస్తారమైన కరోనా సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా మాకెవరూ లేరు. మా దేవా యెహోవా, ఈ కరోనా దండు నుండి మమ్ము నీవే కాపాడుము. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు మేము బయలుదేరి ఉన్నాము. దేవా, నువ్వు మా నాయకుడువు, నీవే మా రథ సారథివి, నీవే మా కెప్టెన్వు, నీవే మా సైన్యమునకు అధిపతివి అని వీళ్ళ ఆశ. తన సైన్యమును తాను నడిపించట్లేదు, కానీ వీళ్ళరా దేవునికి అప్పగించి తన ముందు దేవుని ఉంచుకొని తాను నడుస్తూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళరా, ఇలాగున్న విస్తారమైన సైన్యముతో వచ్చిన వీరుని సమర్థవంతముగా ఎదుర్కొని వీళ్ళరా, దేవుని కృపను బట్టి, దేవుని సహాయమును బట్టి సులువుగా తనకంటే రెండంతులు బలమైన సైన్యమును, తనకంటే రెండంతులు పరాక్రమము గల సైన్యమును, తనకంటే రెండంతులు లేక 3-4 తరములుగా పరాక్రమశాలులుగా, యుద్ధ సన్నద్ధులుగా, యుద్ధములో నిష్ణాతులుగా ఉన్న ఈ సైన్యమును పైన ఆశ సులువుగా జయం పొందుటకు మూలం పిల్లరా, ఆశ తన నెమ్మది కాలములో తాను కావలసిన ఏర్పాట్లన్నీ తాను సమకూర్చుకునుట మనం చూస్తూ ఉన్నాం. 2 వృత్తాంతములు 14:6 ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. నెమ్మది గల దినములలో తాను ప్రాకారములు కట్టించి తన రాజ్యమును స్థిరపరచుకొని, తన రాజ్యమును దృఢపరచుకొని, తన రాజ్యమును తాను బలపరచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నెమ్మది గల సమయమును తాను వృధా చేసుకొనలేదు, కానీ నెమ్మది గల సమయములో తన శక్తి, తన సామర్థ్యమును తాను కూడగట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళరా, ఈ ప్రార్థన పరమందున్న దేవుడు ఆలకించుట మనం స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ ప్రార్థనకు ఆధారం తన తండ్రి అయిన అబియా చేసిన ఒక ప్రార్థనే తనకు స్ఫూర్తిదాయకం అని గ్రహిస్తూ ఉన్నాం. అది ఎలాగనగా 2 వృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను
ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. ఇశ్రాయేలీయులు తమ స్వశక్తిపై ఆధారపడుటను బట్టి తగ్గింపబడిరి. కానీ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయము పొందిరి. కాబట్టి ఇక్కడ ఆసారాజు చేసిన మంచి పని ఏంటంటే సహాయము కొరకు దేవుని ఆశ్రయించిన వాడై ఉన్నాడు. సహాయము కొరకు దేవుని వేడుకున్న వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన పరిభాషలో చెప్పుకోవాలంటే 108 కాల్ చేస్తున్న వాడై ఉన్నారు. సహాయము కొరకు దేవుని ఆశ్రయించిన వాడై ఉన్నారు. పిల్లల దేవుని వాక్యములో అనేక వాగ్దానములు ఉన్నవి. ఈ వాగ్దానములను మనం పట్టుకొని ఈ వాగ్దానముల ద్వారా మనం ప్రార్థించిన వారమైతే వాగ్దానముల యొక్క నెరవేర్పు మనం అనుభవించి జయం పొందగలమని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి చెరువు గట్టున, లేక ప్రతి నదీ తీరమున, అలాగే ప్రతి సముద్ర తీరమున గజ ఈతగాళ్ళు ఉంటారు. ఎవరైనా ఒకవేళ మునిగిపోయే పరిస్థితిలో ఉంటే వారు వెంటనే చేసే పని ఏంటంటే ఆర్తనాదాలు చేస్తారు. హెల్ప్ హెల్ప్ అని వారు కేకలు వేస్తారు. ఎప్పుడైతే వారు ఆ కేకలు వేస్తారో అప్పుడు వారు ఇబ్బందిలో ఉన్నారని తెలుసుకున్న సహాయకులే దిగ్గున సముద్రంలో నదిలోనో దూకి ఆ మునిగిపోయే వారిని భుజాన వేసుకొని గట్టు మీద పడవేస్తారు. అదే క్రమంలో పిల్లరా, మనమును మునిగిపోతూ ఉన్న సమయంలో, మనమును సహాయము లేని నిస్సహాయ స్థితిలో, మనమును ఆధారం నిరాధారమైన స్థితిలో దేవుని వేడుకుని, దేవుని సమీపించి, దేవుని ప్రార్థించు వారమైన ఎడల, దేవుని యందు మనం ఖచ్చితమైన దృష్టి సాధించిన వారమైన ఎడల తప్పక దేవుడు మనకు సహాయం చేయ సమర్థులై ఉన్నారని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ఇర్మియా భక్తుడు వాగ్దానం దేవుని యొద్ద అందుకొని మనకు అందిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడే అంటూ ఉన్నారు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అలాగున యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను మీరు వేడుకొనడి. కాబట్టి పరమదేవుండే నా పక్షమై ఉండగా అను పాటలో దేవుని యొక్క సకల సద్గుణములను దైవజనులు మనకు సవివరముగా తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ దైవ లక్షణముల స్తుతి అను పుస్తకములో దేవుని సర్వలక్షణాలు ఏమై ఉన్నాయి, ఆ లక్షణాల యొక్క తత్వాలు ఏమై ఉన్నాయి, పనులు ఏమై ఉన్నాయి, క్రియలు ఏమై ఉన్నాయో మనకు సవివరముగా తెలియజేసిన వారై ఉన్నారు. కాబట్టి ఆ లక్షణముల ద్వారా మనం దేవుని ఆశ్రయించు వారమైతే, ఆ లక్షణం ఆధారముగా దేవుని మనం సమీపించు వారమైతే దేవుడు తప్పక మనకు సహాయము చేయువారై ఉంటున్నారు. పరమదేవుండే నా పక్షమై ఉండగా నన్నుడేమి చేయగలడు? సాతానుడేమి చేయగలడు? దురాత్మలేమి చేయగలవు? దుష్టులు ఏమి చేయగలరు? శత్రువులు ఏమి చేయగలరు? ఈ మహోన్నతమైన పాట ఈ విపత్కాలములో మనం పాడుకుందాం పిల్లరా. అలాగే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుని వాగ్దానం ఇలాగు మన కొరకు రాయబడి ఉన్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా
అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం, ఆయనే మన కోట, ఆయనే మనకు సహాయకుడు. కాబట్టి మనకు అన్ని అయ్యున్న ఆయనను మనం ఆపత్కాలములో ఆదరణ కొరకు, సహాయము కొరకు వేడుకొని మనం మేలైన సహాయం పొందుకోవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, అలెగ్జాండర్ చక్రవర్తి సమయంలో తన జీవితంలో ఒక పేదవానితో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అలెగ్జాండర్ ఏమనగా, ఓ పేదవాడా, నీవు నా యొక్క కోశాధికారి యొద్దకు వెళ్ళి నీకేం కావాలో తీసుకో అని సవాలు చేసి ఆజ్ఞాపించి పంపించాడంటండి. వెంటనే ఆ కోశాధికారి ట్రెజరర్ అలెగ్జాండర్కు ఫోన్ చేశాడంట. అయ్యా, మీ పేరు మీద ఎవరో వచ్చాడు, మీరు ఏం కావాలో నా ఐశ్వర్యములో నుండి తీసుకోమని మీరు సెలవిచ్చారంట. ఈయన అడిగిన ఐశ్వర్యం ఇవ్వాలంటే చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ మోతాదులో ఉంది, చాలా ఎక్కువ మొత్తములో ఉంది. ఇవ్వమంటారా, ఇవ్వచ్చు అంటారా అంటే అలెగ్జాండర్ అన్నాడంట, నిర్మోహమాటముగా ఇచ్చివేయి, ఇవ్వు అని అంటూ అలెగ్జాండర్ అన్నమాట. ఈ పేదవాడు నన్ను అడిగే సమయమందు నన్ను రాజుగా ఎంచి, గౌరవించి, సత్కరించి, సన్మానించి నన్ను అడిగినందున నా రాజ్య అంతస్తునకు, నా రాజ్య వైభవమునకు, నా రాజ్య వైభోగమునకు తగినట్లుగా వానికి ఏమి కావాలో ఇవ్వు. ఎందుకంటే ఐ విల్ ట్రీట్ హిమ్ లైక్ ఏ కింగ్. ఇన్ మై గివింగ్ he has treated me as a king while he was asking. నన్ను అడిగేటప్పుడు నన్ను రాజు వలె అడిగాడు. కాబట్టి నేను ఇచ్చేటప్పుడు కూడా నేను రాజుని నేను రుజువు చేసుకుంటూ వానికి ఇస్తాను. He treated me as a king while he was asking. I will treat him like a king in my giving. కాబట్టి మన ఆస్కింగ్లో దేవుడు కింగ్ అయి ఉన్నారా? మన ఆస్కింగ్లో దేవుడు కింగ్ అయి ఉన్నాడని మనం కింగ్ను అడిగినట్లు అడిగితే దేవుడు కూడా తన గివింగ్లో, తాను ఇచ్చుటలో తాను కూడా కింగ్ వలె గివింగ్ ఇస్తారు. కాబట్టి పిల్లరా, మన దేవుడు అపరిమితమైన శక్తి సంపన్నుడైన దేవుడు. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు సమర్థుడైన దేవుడు. కాబట్టి నిశ్చయతతో, ధైర్యముతో, బలముతో, శక్తితో, సామర్థ్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో, నిశ్చయతతో మనము దేవుని అడగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దీనికి మూలం రోమాపత్రిక 8:32 నుండి 34 వచనాలు మనం చూసినట్లయితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి ఈలాగున ఆశ దేవుని వేడుకోగా, దేవుని మొరపెట్టగా, నిస్సహాయ స్థితిలో దేవుని సహాయమును ఆర్జింపగా తక్షణమే దేవుడు తన పక్షముగా కార్యము జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. 2 దినవృత్తాంతములు 14:12. యెహోవా ఆ కూషీయులను
ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. దేవుడు ఎలాగూ మొత్తారో మనకు రాయబడలేదు. బహుశా దేవుడు తెగుళ్ళు పంపించి మొత్తారో, దేవుడు ఒక ప్రమాదము పంపించి మొత్తారో మనకు తెలియలేదు. కానీ మనం గనక ఆలోచిస్తే ఆ కూషీయులు దేవుని ద్వారా మొత్తబడిన వారే చిత్తు అయిపోయాడు. చిత్తైన వీరే వారు సంకలెత్తుకొని పరుగున పారిపోయాడు. పారిపోతూ ఉన్న వీరిని యోధా వారు తరిమి కొట్టాడు. 2 వృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మనం చూద్దాం. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక, మరలా వారు వరుస కట్టలేక, ఈవేళ కూడా మనం వరుసలు చూస్తున్నాం. కరోనా వరుసలు, కరోనా యొక్క రూపాంతరాలు, కరోనా యొక్క రూపాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను వారు పారిపోయి. యోధా వారు విశేషమైన కొల్ల సొమ్ము స్వాధీనము చేసుకుని గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటి కొల్ల పెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకుని. 15వ వచనం, మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చి యెరూషలేమునకు తిరిగి వచ్చుడి. కాబట్టి 700 పశువులతో, అలాగునని గొర్రెలతో, గొర్రెల మందలతో, గొడ్లతో పిల్లరా శత్రు దండు యొక్క ఐశ్వర్యముతో, దోపుడు సొమ్ముతో వారు తిరిగి వచ్చి ఆర్భాటముతో, ఆనందముతో, కేరింతలతో, ఆర్తనాదాలతో, స్తుతి గానములతో, ప్రతిగానములతో, కీర్తనలతో, బలులతో వారు దేవుని మందిరములోనికి ప్రవేశించి ఆ బలులు అర్పించి వారు దేవుని కీర్తించి, దేవుని స్తుతించి వారు గొప్ప విజయం సంపాదించిన వారై ఉన్నారు. అలాగే పిల్లరా, ఈవేళ మనపై దండెత్తిన ఈ కరోనా యొక్క స్ట్రెయిన్స్, ఈ కరోనా యొక్క రూపాలు అన్నీ దేవుడు వరుస క్రమము నుండి తొలగించి లాగున, ఈ వ్యాధిని పారద్రోలులాగున, మన పులిమేరల్లో కూడా ఉండకుండా దూరముగా పారగొట్టులాగున, అలాగుననే పిల్లరా దేవుడు మనకు కొల్ల సొమ్ము అనగా మనం పోగొట్టుకున్న ఆరోగ్యం, మనం పోగొట్టుకున్న ఐశ్వర్యం, మనం పోగొట్టుకున్న సమాధానం, మనం పోగొట్టుకున్న బంధం, ఇవన్నీ కూడా తిరిగి మనకు సంప్రాప్తింపచేయటం ద్వారా మరి ఒక పర్యాయం దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయన మందిరములో యథావిధిగా ఆయనను స్తుతించి, స్తోత్రించి, సేవించి, ఆరాధించి, సమాజముగా కూడుకొని సమాజముగా ఆయనను కీర్తించగల ధన్యత అనంతకాలములోని దివ్య దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఆశతో కూడిన ప్రార్థన, దైవాశక్తితో కూడిన ప్రార్థన, భక్తితో కూడిన ప్రార్థన, యథార్థతతో కూడిన ప్రార్థన, దేవా నీపై ఆనుకొని తాను చేసిన ప్రార్థన,
నీ మీద భారం మోపి తాను చేసిన మొర మీరు ఆలకించి అద్భుత మహత్తర కార్యం జరిగించి ఇథియోపియా అను పరాక్రమశాలులను బలవంతులను మీరు పారద్రోలి ఎలాగన శత్రు కొల్ల సొమ్ముతో దోపుడు సొమ్ముతో వారు నీ సముఖములో చేరి నిన్ను సేవించి స్తోత్రించి ఆరాధించి గణపరిచి కీర్తింపగల భాగ్యం అనుగ్రహించి ఉన్నారు. అలాగున దేవా, ఈ కరోనా దండు, ఈ భయంకర వ్యాధి సిబ్బంది, ఈ భయంకర రోగముల యొక్క మబ్బు, అలాగుననే ఇబ్బందులు కలిగించు తబ్బిబ్బు నుండి మమ్మల్ని మీరే గట్టెక్కించి మా దేవుడని, మా రక్షకుడని, మా వైద్యుడని, మా స్వస్థతకు మూలమని రుజువు చేసుకున్నామని మహా గొప్ప దేవుని మహోన్నతమైన నామమున వినయముతో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసమును సర్వదా మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.